ఈరోజు మన పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్‌నయితే ప్రవేశపెట్టారు. ఇందులో మన ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించిన స్లాబ్‌లయితే భారీగా తగ్గించారనమాట. 12,00,000 వరకు ఆదాయం ఉన్న వారికైతే కంప్లీట్‌గా ఇన్‌కమ్ టాక్స్‌నయితే జీరో చేసేశారు. దీనివల్ల చాలా మందికి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని సెక్టార్‌లయితే లాస్ కూడా ఉందనమాట. అదేంటి ఇన్‌కమ్ టాక్స్ తగ్గించడం వల్ల అందరికీ బెనిఫిటే గదా! లాస్ ఎవరికుంది అనుకుంటున్నారా? ఈ వీడియోలో దాని గురించయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈరోజు మనందరికీ తెలిసిందే ఫిబ్రవరి 1 బడ్జెట్ డే. అదేవిధంగా ఈరోజు 11 గంటలకి మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే 8వ మన పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అయితే చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని అయితే 12,00,000 వరకు ఇన్కమ్ కలిగిన వాళ్ళని జీరో ట్యాక్స్ స్లాబ్లో పెట్టారనమాట. ఇది చాలా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఇది 7 lakhsగా ఉండేది. దాన్ని మాక్సిమం అందరూ ఎక్స్పెక్టేషన్ అంటే 10 lakhs వరకు పెంచొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది కానీ 12 lakhs చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఎవ్వరికీ లేదనమాట. ఇది ఒక పాజిటివ్ ఇదిగా మనం గమనించవచ్చు. సో ప్రెజెంట్ ప్రవేశపెట్టిన దీంట్లో కొత్త స్లాబ్స్ ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. సో ప్రవేశపెట్టిన దాని గురించి ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 12 lakhs వరకు అయితే నిల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనమాట. తర్వాత వాటికి స్లాబ్స్ అయితే ఎలా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అదేంటి 12,00,000 వరకు నిల్ అన్నారు కదా, ఇక్కడ మరి 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10% ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇప్పుడు మీ ఇన్కమ్ అయితే 12 lakhs వరకు లోపు మాత్రమే ఉంటే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇన్కమ్ కనుక 15,00,000 16,00,000 ఉందనుకోండి, అప్పుడు మీకు వచ్చిన ఇన్కంలో 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, ఆ పైన ఉన్నదానికి 15% క్యాలిక్యులేట్ చేసి మీ నుంచి ట్యాక్స్ మనం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. దాని గురించి ఈ స్లాబ్స్ మనకి మెన్షన్ చేస్తారు. దాని ప్రకారం చూస్తే 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25% అనమాట. అబౌవ్ 24 lakhs ఎంతైనా సరే 30%. ఇది ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఈ 25% అనే స్లాబ్ లేదు. 15,00,000 పైన ఎవరికి వచ్చినా సరే వాళ్ళు 30% ట్యాక్స్ స్లాబ్లోనే ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ 25% ట్యాక్స్ స్లాబ్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల 15 to 24 lakhs మధ్యలో ఆదాయం వచ్చే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు 30% స్లాబ్లో ఉండేవారు. ఇప్పుడు దాన్ని 20లో కొంత 25%లో కొంత ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ ట్యాక్స్ బర్డెన్ తగ్గడం వల్ల అందరి దగ్గర అమౌంట్ అయితే సేవింగ్ చేయడానికి కొంత అమౌంట్ అయితే ఇంత ముందుతో పోలిస్తే కొంత అమౌంట్ అయితే మిగులుతుంది. దీనివల్ల ఏంటంటే అందరికీ బయ్యింగ్ పవర్ అనేది పెరుగుతుంది. అంటే ఏదైనా పర్చేజ్ చేయడానికి కొంత అమౌంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు బయ్యింగ్ పవర్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎకానమీలో కొంత బూస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎకానమీ స్లో డౌన్ నుంచి కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ బయింగ్ పవర్ పెరగడం వల్ల. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు తగ్గించడం వల్ల ఏ ఇన్కమ్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్లో అయితే చూద్దాం. ఇది ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి అయితే పెట్టాను. ఇందులో నేను పెట్టినవి ఏంటంటే ఇటుపక్క ఏ ఇన్కమ్ స్లాబ్ అనేది ఇటుపక్క చూపించాను. పాత స్లాబ్ ప్రకారం అయితే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనేది ఇక్కడ రెడ్ కలర్లో మీకు రిప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు కొత్త దాని ప్రకారం ఎంత కట్టాలనేది బ్లాక్ కలర్లో రిప్రజెంట్ అవుతుంది. ఈ రెండింటి వల్ల కొత్త దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఎంత అనేది ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో అయితే నేను రిప్రజెంట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, 12 లక్షల వరకు అయితే ఇంతకుముందు కొత్త రెజ్యూమ్లో స్లాబ్స్ ప్రకారం పాత స్లాబ్స్ ప్రకారం చూస్తే 80,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కొత్త దాంట్లో అది జీరో అనమాట. సో 12 లక్షల వరకు ఇన్కమ్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా పాత దాంతో పోలిస్తే ఇప్పుడు 80,000 అయితే సేవింగ్స్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. అలాగే 15 lakhs వరకు 35,000, 18 lakhs వరకు 70,000, 20 lakhs వరకు అయితే 90,000, 24 lakhs వరకు అయితే 1,10,000, 30 lakhs వరకు అయితే 1,40,000. సో ఇలా ప్రతి ఇన్కమ్ రేంజ్కి కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయితే తీసుకొచ్చారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం వల్ల అనమాట. సో ఇది అందరికీ ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్ పొందేది ఎవరంటే ఎంప్లాయీస్లో కూడా ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళ ఇన్కమ్ రేంజ్ 10 lakhs, 12 lakhs, 20 lakhs ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పటివరకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం వల్ల బెనిఫిట్ ఎవరైతే పొందారో వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. దీనివల్ల కొన్ని సెక్టార్స్ అయితే కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది, బ్యాడ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అది ఏ సెక్టార్ అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్గా ఇన్సూరెన్స్ సెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ మన హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్. ఎందువల్లంటే ఇంతకుముందు మనకు పాత ఓల్డ్ రెజ్యూమ్లో 80C అనే సెక్షన్ ఉండేది అనమాట.
ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరైనా మన ఇన్సూరెన్స్ కంపెనీస్లో పాలసీ తీసుకుని ఉంటే వాళ్ళకి ఆ కట్టిన ప్రీమియం ఆ ఇయర్లో కట్టిన ప్రీమియంని 1,50,000 వరకు ఇన్కమ్ నుంచి మైనస్ చేసుకోవడానికి 80C సెక్షన్ అనేది ఉపయోగపడేది అనమాట. దీనివల్ల ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్, ముఖ్యంగా ఎంప్లాయీస్ అనమాట, చాలామంది ఎంప్లాయీస్ అలాగే బిజినెస్ పర్సన్స్ కూడా ఆ 80C సెక్షన్లో రిడక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా టర్మ్ పాలసీకి అలవాటు పడుతున్నారు. టర్మ్ పాలసీ తీసుకోవడం కూడా చాలా మంచిది. సో ఈ టర్మ్ పాలసీ తీసుకోవడంతో మ్యాక్సిమం ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఓన్లీ ఫర్ సేవింగ్ పర్పస్ మాత్రమే ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే ఓన్లీ ఫర్ సేవింగ్స్ పర్పస్ మాత్రమే ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ స్లాబ్స్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే అందరూ మ్యాక్సిమం ఓల్డ్ రేజిమ్ నుంచి న్యూ రేజిమ్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇందులో బెనిఫిట్ ఎక్కువ ఉంది. ఓల్డ్ రేజిమ్తో పోలిస్తే న్యూ రేజిమ్లో ఇప్పుడు పెట్టిన కొత్త స్లాబ్స్ ద్వారా బెనిఫిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో మ్యాక్సిమం చాలా 90% ఓల్డ్ రేజిమ్ అయితే ఎగ్జిట్ అవుతారని అనుకుంటున్నాను. సో దీనివల్ల ఏముంటుందంటే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపించకపోవచ్చు, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో అందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇది బ్యాడ్ న్యూసే, బట్ దీంతో పాటు ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉందన్నమాట. ఏంటంటే మన బడ్జెట్లోనే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 74% నుంచి 100%కి పెంచారు ఇన్సూరెన్స్ కంపెనీస్లో. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఫారెన్ నుంచి. దీనివల్ల కంపెనీస్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే చాలా పాజిటివ్. కానీ ఆ న్యూస్ ఈ న్యూస్ రావడంతో ఒకసారి స్టాక్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎస్బీఐ లైఫ్ అనమాట, చూస్తున్నారు కదా. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్స్ చూస్తారు కదా, ఈరోజు ఫస్ట్ 2 పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అని తెలియగానే స్టాక్లో అయితే పాజిటివ్గా కనిపించింది. వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ న్యూస్ రావడంతో ఒక్కసారిగా స్టాక్ అనేది పైనుంచి కిందకి ఎంతలా పడిందో చూసారు కదా. అలాగే ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, HDFC Life. సో HDFC Life ఇది కూడా చూసారు కదా, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏంటంటే ఎఫ్డిఐ లిమిట్ పెరిగింది అనేసరికి ఒక్కసారిగా పెరిగిన స్టాక్ కాస్త ఇన్కమ్ ట్యాక్స్ న్యూస్తో ఒక్కసారిగా కిందకి పడింది అనమాట. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలాగే ఐసిఐసి కూడా చూద్దాం, ఐసిఐసి ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇది కూడా సేమ్ రియాక్షన్ అనమాట. సో అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ న్యూస్కి అయితే రియాక్ట్ అయ్యాయి. ఎందువల్ల దీనివల్ల అయితే ఈ 80C సెక్షన్ నుంచి చాలామంది చూపించుకోకుండా కొత్త సెక్షన్లోకి వెళ్తారు కాబట్టి, కొత్త రిజిమ్లోకి వెళ్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అన్న ఒక్క కారణంతోనే ఈరోజు అంత మంచి గుడ్ న్యూస్ ఉన్నా సరే ఈ ఫాల్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఇది ముఖ్యంగా నష్టపోయే సెక్టర్ అనమాట. ఇంకా ఇందులో లాభపడే సెక్టర్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే FMCG సెక్టర్. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర అమౌంట్ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేయడానికో లేదంటే ఏదైనా పర్చేజ్ చేయడానికో చూస్తాం కాబట్టి FMCG సెక్టర్, ఆటో సెక్టర్ ముఖ్యంగా మనకి లాభపడతాయి అన్నమాట వీటి ద్వారా. సో ఈ విధంగా మార్కెట్లో ఉన్న డేటాని అనాలిసిస్ చేసి మీకు మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టే ఈ మా శ్రమని మీరు గుర్తించి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీరు ఈ చేసే లైక్స్, సబ్స్క్రైబింగ్ ఏమవుతుందంటే మాకు ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి, మంచి డేటాతో మీ ముందుకు తీసుకురావడానికి మాకు మంచి బూస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఈ డేటా ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్లు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోని అందరికీ చేరువయ్యేలా, ఉపయోగపడే వాళ్ళందరికీ చేరువయ్యేలా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.